విజ్ఞప్తి విఘ్న వినాయక సేవా సమితి బంధువులందు మరికొద్ది క్షణాల్లో సిద్ధి బుద్ధి సమేత చెట్ల మీదకి కార్యక్రమం నిర్వహించబడుతుంది. తాను సంచలనంలో తర్వాత వేసేందుక. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆల్రెడీ మీకు అర్థమైంది, ఇది సిద్ధి బుద్ధి వినాయకుడి కళ్యాణం అండి. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను, నాతో పాటు మీ అందరూ కూడా చూడండి. కన్నుల పండగగా ఉంది కళ్యాణం అయితే, చాలా బాగుంది. మా నాన్న వాళ్ళే చేయించారండి కళ్యాణం ఇది. మీరు కూడా నాతో పాటు చూడండి, చాలా చాలా బాగుంది కళ్యాణం అయితే. ప్లీజ్ అండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. మీకు కనుక నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎక్కడ నా వాయిస్ అయితే మీకైతే వినిపించదు, మంత్రాలు మేళాలు తప్ప ఇంకా ఏమీ వాయిస్లు అయితే వినిపించవండి. ఇంకొకటి గోత్రనామాలతో సహా అయితే ఈ వీడియో నేను మీకోసం అయితే తీశానండి. ప్లీజ్ అండి చూడండి అందరూ. పురుషం భృతం స్వభావృణాశనభాయ రుచిబంధవే బృహత్సామక్షత్రభృద్భృద్ధవృష్టయ దృష్టభోజశ్రుభృతముగ్రవీనౌ ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రేం వ్రతమంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. రక్షాబంధన సహిత అక్షత్రులు వేండి రక్షాబంధన మీద యజ్ఞోపవీతం మీద రక్షాబంధన సహిత యజ్ఞోపవీతాన దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఆచమనయం సమర్పయామి. ఖర్జూర పండు అక్కడ పెట్టండి, నైవేద్యం పెట్టండి. ఓం ప్రోక్షా ప్రహిత్యా పడదేకాక్ష తమలపాక్త నీళ్లు తినండి. ప్రోక్షా ప్రహిత్యా పడదేకాక్ష పడదేకాక్ష నమః. రక్షాబంధన సహిత యజ్ఞోపవీతాన దేవతాభ్యో నమః. ఖర్జూర పండు నివేదయామి. ఓం ప్రాణం నమః అపానం నమః. మగవాడు చేత్తో పట్టుకోండి, చేత్తో పట్టుకోండి. అద్భుతంగా కూడా చూపించండి. మీ అమ్మాయి కూడా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఆ మూడిని దారాలు పట్టుకుని లేచి నుంచి ఒకసారి అక్కడ చూపించండి. అమ్మా పైకి ఎత్తి చూపించండి. అందరూ కూడా ఆ రక్షాబంధనకి నమస్కారం చేసుకోండి. స్వామివారికి కట్టేవన్నమాట. ఓం విష్ణు యోచించండి. అలాగే నమస్కారం చేసుకోండి ఆ దండానికి. మీరు ఆ కలశంలో నీళ్ళు అలా తీసుకుని స్వామివారికి చూపించండి. ఓం యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాతు ఆయుష్యం అగ్రయం. సాగరపర్యంతం గోమహాదిగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సద్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత
परशिवगोत्रोद्भवस्य ईश्वर शर्मणः पुत्राय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु सद्यो जातवामदेव घोर तत्पुरुष ईशान पंचारुषेय प्रवरान्विता परशिवगोत्रोद्भवाय त्रिभुवनाधीश्वराय लोम सुवर्चना पापात्मयुगलाय श्री विघ्नेश्वर नामधेयाय वराय श्री लक्ष्मी नारायण स्वरूपाय श्री विघ्नेश्वर स्वामी देवताय वराय అలాగే ఇప్పుడు స్వామివారి గోత్రనామాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాళ్ళ ఋషులు ఎవరయ్యా అంటే 5 ఋషులు. ఎవరు? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, పంచారుషేయ, ప్రవరాన్విత అంటే 5 ఋషులతో కలిగినటువంటి వాట. ఎవరు? విఘ్నేశ్వరుడు. పరశివ గోత్రం అయింది. అర్థమైందా? వారి గోత్రం ఏమిటయ్యా అంటే పరశివ గోత్రము. వాళ్ళ ఋషులు ఇప్పుడే చెప్పుకున్నాం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, పంచారుషేయం అనమాట. పంచారుషేయంలో ఆయన జన్మించిన వారుట. అలాగే విఘ్నేశ్వర ముత్తాత గారి పేరు ఏమిటయ్యా అంటే పరశివ శర్మణో నప్త్రే. ఆయన పేరు కూడా పరశివ శర్మ. అలాగే తాతగారి పేరు వచ్చేసరికల్లా సదాశివ శర్మ. సదాశివ శర్మ పౌత్ర అంటే మనవడు అనమాట. ఆయన మనవడు. అలాగే ఈశ్వర శర్మ పుత్రాయ అంటే ఈశ్వరుడికి జన్మించినటువంటి వాడు విఘ్నేశ్వరుడు, ఆయన పుత్రుడు. అలాగే ఈయన ఈశ్వర శర్మణ పుత్రాయ శ్రీ విఘ్నేశ్వర స్వామి స్థేయాయ వరాయ. ఈయన ఎవరయ్యా అంటే లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈయన త్రిభువనాధీశ్వరుడు, దేవతలకే అధిపతి ఈ యొక్క విఘ్నేశ్వరుడు అని చెప్పి మనం ఈయనకి సంబంధించినటువంటి ఋషులు, అలాగే వారి ముత్తాత గారు ఎవరు, వారి తాతగారు ఎవరు, వారి తండ్రి గారు ఎవరు అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నాం అనమాట. మరి అటుపక్క పంతులు గారు ఎవరు ఉన్నారు? ఎవరు? ఆయన కూడా నేనే. కాబట్టి ఇప్పుడు అమ్మవారేం తక్కువ కాదు, మా అమ్మాయి కూడా చాలా గొప్పది అనేటువంటిది మరి అటువైపు వాళ్ళు వచ్చి పంతులు గారు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి గురించేటువంటి ఋషులు ఎవరు, వారి ముత్తాత గారు ఎవరు, వారి తాతగారు ఎవరు, వారి తండ్రి గారు అనేటువంటిది వారి పరంపర అంతా కూడా ఇప్పుడు చెబుతున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓం చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సారణైర్ధ్రవత్రయారుహేయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనకాచల త్రిపురాంతనిశ్విత అచల గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణో నప్త్రీ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సారణైర్ధ్రవత్రయారుహేయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనకాచల త్రిపుర పురుషాన్విత అచల గోత్రోద్భవస్య ఓం హిమాచల శర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సారణైర్ధ్రవత్రయారుహేయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనకాచల త్రిపురాన్విత అచల గోత్రోద్భవస్య ఓం మైనకాచల శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సారణైర్ధ్రవత్రయారుహేయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనకాచల త్రిపురాశాన్విత అచల గోత్రోద్భవీం మహాలక్ష్మీ స్వరూపిణీం సచ్చిదానంద విగ్రహీం శ్రీ సిద్ధీనామ్నీం శ్రీ బుద్ధీనామ్నీం కన్యాం. అలాగే అమ్మవారికి సంబంధించేటువంటి గోత్రనామాన్ని కూడా మనం ఇప్పుడు చెప్పుకుని ఉన్నాము. అలాగే వారి గోత్రం ఏమిటయ్యా అంటే అచల గోత్రము. సిద్ధి అమ్మవారిది, బుద్ధి అమ్మవారిది వచ్చేసరికి గోత్రం ఏమిటయ్యా అంటే అచల గోత్రము. అలాగే వీళ్ళ ఋషులు ఎవరయ్యా అంటే కాశ్యప, ఆవత్సార, నైధ్రువ, త్రయారుషేయము అనమాట. వీళ్ళ ఋషులు ఎవరయ్యా అంటే త్రయారుషేయ ఋషులు, అమ్మవారి ఋషులు వచ్చేసరికల్లా. అలాగే వీరు ముత్తాత గారి పేరు ఏమిటయ్యా అంటే త్రికూటాచల శర్మ గారు అనమాట. ఎవరు? సిద్ధి బుద్ధి అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు త్రికూటాచల శర్మ గారు. అలాగే వారి తాతగారి పేరు వచ్చేసరికల్లా హిమాచల శర్మ గారు. అలాగే ఈ యొక్క వీరి నాన్నగారి పేరు ఏమిటయ్యా అంటే మైనకాచల శర్మ గారు.
సిద్ధి అమ్మవారు బుద్ధి అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు వచ్చేసరికల్లా మైనకాచల శర్మ గారు. ఇంకా అమ్మవారి పేర్లు మనకి తెలిసింది, సిద్ధి బుద్ధి. అర్థమైందా? అలాగే వీళ్ళు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అనమాట. వీళ్ళిద్దరూ కూడాను స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయితే వీళ్ళిద్దరూ కూడాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు వీళ్ళిద్దరూ కూడాను. అలాగే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి వాళ్ళిద్దరూ కూడాను అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పుకొని మనం ఈ కార్యక్రమంలో మనం ముందుకు ఒకసారి తాకిచ్చండి అందరికీ కూడా. ఓం యువం వస్త్రాని వదాపదాధే యువోరక్షిద్రావత్తమహసం లేదు నించోండి. యువం వస్త్రాని వదాపదాధే యువోరక్ష ఓం యువం వస్త్రాని వదాపదాధే యువోరక్షిద్రావత్తమహసర్గాః అవాతర తమంత్రతాన విశ్వర్తేన ఆధార శక్తి శ్రీ కూర్మవరాహ వైష్ణవానంద నాగశేషకాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుత దాస్యామి విష్ణవే చుంపిపోయింది. దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాకృతో భూయా కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయా స్పర్ధానాన్ మోక్షమాపుర్యాం కన్యాం సాలంకృతాం సాధ్వీం శ్రీరాజం ధీమతే ప్రేతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః కన్యే మే సర్వతో భూయా స్పర్ధానాన్ మోక్షమాపుర్యాం కన్యాం సాలంకృతాం దోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః. ఆ నీళ్ళు మీ సరస్సు తెలుసుకోండి. అటు పంపించేసేయండి ఒకసారి. నాతి జరామి నేను చెప్తాను, ఎందుకంటే స్వామివారి గారికి నేను ఉన్నాను కాబట్టి బ్రహ్మగారుగా నేను చెప్తాను. చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్య నాతి చర. కన్యాదానం చేసి అంటే కన్య వైపు తండ్రి అడుగుతున్నట్ట వరుణ్ణి ఏమని? అయ్యా ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్య నాతి చరామి అని చెప్పి వరుడు చెప్తున్నట. కన్యాదానం తీసుకునేటువంటి వరుడు ఎవరైతే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో అది వరుడు చెప్తాడు. ఏమెందుకని? అయ్యా నువ్వు చేసేటువంటి ప్రతి ధర్మమైనటువంటి కార్యంలో నా కుమార్తె నీకు తోడుగా ఉంటుంది. అర్థేచ అర్థంగా దాస్య వలకాయకాంతి కలిత యాజిందని లాజితాః ముక్తక్రమం జరుగుతున్నది. అందరూ కూడా ఒకసారి ఆ జీలకర్ర బెల్లానికి నమస్కారం చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. విధంగాతో చూపించే ఇమారు పెట్టండి. ధ్రువాత్యోర్ ధ్రువ అమ్మవారు చూపించారా? ధ్రువాత్యోర్ ధ్రువ పృథివీ ధ్రువం విశ్వ విధంగతో ధ్రువ ఇమే ధ్రువ जय बोलो गणेश महाराज की 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 हर हर महादेव हर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పెట్టేసి కాస్త రొట్టండి అట్లా. లీలా మానస శాంతి కళ్యాణ వాళ్ళకు కూడా ఒకసారి తాకించండి ఆ బట్టలు. లీలా మానస శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి స్వామివా అమ్మవా ఒకసారి చూపించండి. భజంత్రీలు హర నమ పార్వదేవతయే హర హర మహాదేవ హర. కూర్చోండి. ఆ తలంబరాలు ఏవి తలంబరాల పళ్ళని దగ్గర పెట్టుకుని
అన్యోన్య దాంపత్య యోగ్యత సుఖజీవన మాంగళ్య గౌరీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ వేసేసేయండి. మాంగళ్య గౌరీ దేవతాయే నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు వేయండి. ఆవాహయామి జ్ఞానదాయిని సౌభాగ్యవర్ధన్య జగ్రహాణ హర్మల్లభే కుంకుమంశోభృంజ సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవ విద్ధంజాస్యామసుందరి కుంకుమ విలేపం సమర్పయామి పుష్పై. ఆ రెండు పళ్ళాలు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టుకోండి. హారతి ఇచ్చేది కూడా పక్కన పెట్టండి. ఇచ్చేసి వెనక్కి పెట్టండి. కాలుతో అమ్మా తొందరగా రావాలి. చక్కగా అందరూ కూడా తాకడం పంపించేసాడు. ఆ తలంబరాలకి వాటన్నిటికీ కూడా నమస్కారం చేసుకోండి. సూత్రాలు అలా చూపిస్తున్నారు. ఒకసారి నమస్కారం చేసుకొని అందరూ కూడా తాకించండి. దంపతులు మీరు కూడా లేవండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే పంజీవ శరదాం శతౌ. ఓం జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. అయ్యవారికి చూపించి అమ్మవారి మెడలో వేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మాంగళ్యతంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే పంజీవ శరదాం శతౌ. మీ ఇతర దంపతులు పట్టుకుని వేయండి. స్వామివారిని చూపించి అమ్మవారి మెడలో వేయండి. ఓం మాంగళ్యతంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతౌ. జై బోలో గణేష్ భగవాన్ కి జై బోలో గణేష్ భగవాన్ కి. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టి కడగద్దుకోండి. హర నమ పార్వతీ పతయే హర హర మహా. తాకించండి. దంపతులు మీరు కూడా లేవండి. ఓం మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే ప్రజాపతిస్త్రయాన్యశః
కింద పాదాల దగ్గర ప్రజాపతి ప్రియాణిషః పుష్పయోరుధాత్సవో కామస్య తృప్తిమానో అస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోదానందః పుష్పయోర్నిహితస్తతః సుఖేవ కామస్య విద్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తదామే వాయురాహతను అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆ ప్రస్తత్ సత్యమాభరణ ప్రజామేకామస్సమృధ్యత అశవో మేకామస్సమృధ్యత యజ్ఞో మేకామ మీరేమో అమ్మవారికి పోయింది మీరేమో అయ్యవారికి పోయింది అయ్యవారికి చూపించి అమ్మవారికి పోయింది మీరు అమ్మవారిని చూపించి అయ్యవారికి పోయింది ఓం యజ్ఞో ప్రజమో మేకామస్సమృధ్యత ప్రజమో మేకామస్సమృధ్యత పోలీసైనా కాళ్ళ పోలీసైనా ప్రవణ యథాజీన్ రత్మాకమేభ్య వితారధానాం గోత్రభిదం గోవి తీసుకో నేను తీల పోయి 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 ప్రమోదానందః పుష్కయోర్నిహితస్తవః శ్రుత్వేవ కామస్సుప్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తదామేత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతో అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమో పశ్చత్ సత్యమాభరణ ప్రజామేకామస్సమృధ్యత వెయ్యివే ఫోటో వీడియోకి నువ్వు వెయ్యి అందరూ పట్టు అల్లుడు వేస్తాడు వీడియోకే ఎందుకు నువ్వు వెయ్యి పట్టుకో అల్లుడికి ఉన్నాయి అవసరం నాకు ఆయన చేయి పెద్దది ఉన్నాయి అదే ఉన్నాయి ఏయ్ చాలు చాలు వెయ్యి నువ్వే నువ్వు ముత్యం వీడియో తీయాలి కదా అన్న ఏం పట్టు అడ్డు తప్పుక నా అమ్మాయి అంటది ఓం గణాధిపాయ నమః ఓం ధూమ్రకేతువే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భారచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ కుమార గురవే నమః లేచి తీసుకొని పూలయ్యా ఓం భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః గడికి వేసేయండి త్వరగా పూలెత్తురు ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ఓం ఏకదంతాయ నమః ఉల్భౌ పూజయామి ఓం శూర్పకర్ణాయ నమః జానవై పూజయామి ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ఓం ముఖవాహనాయ నమః ఉరుం పూజయామి ఓం హేరంబాయ నమః కటిం పూజయామి ఓం లంబోదరాయ నమః కొద్దిగా ఒక్కొక్కటి వేయరా ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి ఓం గణేశాయ నమః హృదయం పూజయామి ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి లాస్ట్ లోనే ఒక్కొక్కటి వేసుకోండి పూజయామి ఓం ఉగ్రహంత్రే నమః నేత్రే పూజయామి ఓం శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి ఓం బాలచంద్రాయ నమః లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి శ్రీ విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి సర్వాణ్యంగాని పూజయామి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఇక్కడ వేయండి గణాధ్యక్షాయ నమః ఈ కలశం దగ్గర వేయండి ఇదిగో ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం కాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం దైవాతురాయ నమః ఓం విముఖాయ నమః ఓం బ్రహ్మఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతయే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధే నమః ఓం సురాంబజఠరాయ నమః ఓం హస్మగ్రీవాయ నమః ఓం మహాస్వరూపాయ మంగళస్వరూపాయ నమః ఓం ప్రథమాయ నమః ప్రథమాయ నమః ప్రజ్ఞాయ నమః విఘ్నహర్త్రే నమః ఓం విఘ్నహర్త్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పదయే నమః శృంగారణే నమః ఆశ్రితవత్సరాయ నమః విష్ణుప్రియాయ నమః శీఘ్రకారణే నమః శాశ్వతాయ నమః భవాయ నమః బలోత్థితాయ నమః ఓం భావాత్మజాయ నమః పురాణ భక్తిజీవితాయ నమః విజితమన్మధాయ నమః ఐశ్వర్యకారణే నమః గంభీరనదనాయ నమః వటవే నమః అభీష్టవరదాయిన్యే నమః ఓం జ్యోతిషే నమః ఓం పుష్కరాయ నమః అగ్రకన్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగామనే నమః భక్తనిధే నమః విశ్వసుతే నమః
దగ్గరికి వెళ్ళు. భవదేవితే నమః సమస్త జగదాధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః సాంగ సుబ్రవార సమేత సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి ధూపం అయిపోయింది. ఏమండి నువ్వు వెయ్యి వెయ్యి. స్వామివారికి చూపించి అమ్మవారికి అయ్యి, అమ్మవారికి చూపించి, ఇద్దరు అమ్మవారికి చూపించి స్వామివారికి ఇదిగో. వేసే ఒకళ్ళే ఇవ్వండి, హారతి ఇచ్చేది ఒకళ్ళే ఇవ్వండి. వాళ్ళ కళగద్దు కూడా అందుకుంటారు అన్నమాట మిగతా వాళ్ళు ఇద్దరు కూడా. వాళ్ళ ఒక్కరోజే మన సమయం కొంచెం లేట్ అవుతుంది. అందరూ కూడా హారతి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీళ్ళు అక్కడే వదిలిపెట్టేసేది. అథ నీరా వందే ముకుంద ప్రియా శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ లక్ష్మీ ప్రసన్నా మమసంపదా రాంగుధౌ పాదముఖేంద్రాంగరే వహంతి కమలాసనస్థాం బాలార్కగోళపుతుహాం సునేత్రాం భజేహం అంబాంజలి విశ్వరీతాం సర్వమంగళ భాగ్యమయే శివే సర్వార్థ సాధికే శరణ్యే ఒత్తులు పైకి లేపండి. చూసారు కదండి, కళ్యాణం చాలా బాగా చేశారు. కాళ్ళు కడిగినది క్లిప్ ఒకటి మిస్ అయిందండి, అది సేవ్ చేయలేకపోయాను. మిగతా అన్నీ అయితే చేశానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు దాకా మీరు కళ్యాణం చూసినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. నా కష్టానికి మీరు ఇచ్చే ఫలితం అదే. థ్యాంక్ యూ.